नमः। श्रीमद्भगवद्गीता अतः अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। यं यं वापि स्मरन् भावं त्यजन्ते कलेवरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभवितः। నిన్న మనము అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త కలేవరం అన్న శ్లోకాన్ని అనుకున్నాం. అంటే ఎవరైతే ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నారో ఆ సమయంలోనైనా సరే నన్ను స్మరిస్తే నన్నే పొందుతారు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. అయితే మనం ఏమనుకుంటున్నాము, జీవితకాలం అంతా కూడా భగవన్నామ స్మరణకి రాకుండా భగవంతుడు అనేవాడి గురించి ఆలోచించకుండా అంత్యకాలంలో మాత్రమే పరమాత్మను గుర్తిస్తే, పరమాత్మని స్మరిస్తే చేరతాడా అంటే చేరతాడు అని ఇక్కడ ఈయన చెప్తూ ఉన్నాడు. అయితే అంత్యకాలంలో స్మరించడం సాధ్యమేనా, మనం అది ఆలోచించాలి. ఒకవేళ ఇక్కడ భగవానుడు చెప్పినట్టు నిజంగా చేరతాడేమో అంత్యకాలంలో కూడా స్మరిస్తే, కానీ అంత్యకాలంలో స్మరించడము సాధ్యమవుతుందా, జీవితం అంతా లేనివాడికి అప్పుడు వస్తుందా, ఇది ప్రశ్న. అందుకని ఏం చేస్తారు, నువ్వు ఎప్పుడు నీకు అవకాశం ఉంటే అప్పటి నుంచే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నము చెయ్యి. తత్వాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడూ తత్వంలో ఉంటాడు కాబట్టి అంత్యకాలం కూడా పరమాత్మనే స్మరిస్తాడు. అలా పరమాత్మని స్మరించిన వాడు పరమాత్మనే చేరుతాడు. మళ్ళీ ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు అని మనకి ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాలి. అది ఇప్పుడు ఈవేళ శ్లోకం, యం యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అంటే చూడండి, ఎవరెవరైతే ఇక్కడ కౌంతేయాన్ని కుంతిపుత్ర అని అర్జునుడు సంబోధిస్తూ చెప్తున్నాడు. ఎవరెవరు అంటే ఏ మనుషులు అంత్యకాలమునందు ఏ భావములను స్మరిస్తారో, ఇక్కడ చూడండి అదే కంటిన్యూ చెప్తున్నాడు. ఎవరైతే అంత్యకాలములు అంటే సమీపించిన టైంలో ఏ భావాలను స్మరిస్తారో, అంటే ఎవరిలో ఏ భావం ఉంటుందో మనకు తెలియదు కదా. మనం చూస్తూనే ఉంటాము, వాళ్ళ లోపల ఏ భావం ఉందో చూసే వాళ్ళకి తెలియదు, కానీ భావన చేసే వాళ్ళకి తెలుస్తుందిగా, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అది. అలా ఎవరెవరు ఏదైతే ఆలోచిస్తున్నారో అలాగా ఆలోచించిన వాళ్ళు శరీరమును త్యజించితే ఇక్కడ చూడండి, ఏ ఆలోచనతో అయితే శరీరాన్ని వదిలిపెడతాడో ఆయా స్వరూపాలనే పొందుతాడు అంటున్నాడు. అంటే తిరిగి మళ్ళీ జన్మ తీసుకోవడము, అంత్యకాలములో ఏమైతే స్మరిస్తున్నాడో అదే ప్రకారంగా మళ్ళీ జన్మ తీసుకుంటాడని మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అంటే వీళ్ళలో ఉన్న భావాలు ఏముంటాయో ఎవరికి తెలుస్తుంది, ఎవరి భావం వాళ్ళదే కదా, దాని ప్రకారమే మళ్ళీ జన్మ తీసుకుంటారు అంటున్నాడు. అయితే నిరంతరము మనము భావములచే ప్రవృత్తుడు అంటే చూడండి, నిరంతరము ఆ భావముతో ఉన్నవాడు. ఇప్పుడు ఇందాక అనుకున్నాం చూడండి, నిరంతరము పరమాత్మ భావనతో ఉన్నవాడు అంత్యకాలములో కూడా పరమాత్మనే భావిస్తాడు. అది కాకుండా నిరంతరము డబ్బను లేకుంటే పదవను, తన సంతానం మీదో ఇంకా ఏ వ్యామోహాల మీదో ఎలాగైతే ఉన్నాయో నిరంతరము వాటిల్ని ధ్యానించేవాడు అంత్యకాలంలో కూడా వాటిల్ని ధ్యానిస్తాడా, వేరే ఏమన్నా ధ్యానిస్తాడా? ఆలోచించండి. ఎప్పుడూ ఒకటే అదే ఆలోచన, తన గురించి, తన పిల్లల గురించి, లేకపోతే తన సంపాదించిన ఆస్తిపాస్తుల గురించి, ఇదంతా ఏమైపోద్దో, ఈ పదవి పోతే నేను ఉండలేనే, నన్ను ఎవరు గౌరవించలేరే, ఇలాంటి ఆలోచనలతోనే జీవితం అంతా గడిపి ఇంకెలాగూ పిలుపు వచ్చింది, వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ ఆలోచనే ఉంటుందా ఆ వ్యక్తిలో? పరమాత్మ గురించిన ఆలోచన ఉంటుందా? పరమాత్మ గురించిన ఆలోచన ఉండే అవకాశము లేదు. ఎందుకు లేదయ్యా అంటే తాను ఎప్పుడూ నిరంతరం అదే విషయాన్ని ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆ విషయమే స్మరణకు వస్తుంది. ఇప్పుడు చూడండి, మనల్ని ఎవరైనా ఏదైనా మనం ఏదో ఆలోచిస్తూ ఉన్నాము, ఎవరైనా ఏదన్నా అడిగారు అనుకోండి, ఒక్క క్షణం మన ఆలోచనే బయటకు వస్తుంది, తర్వాతే వాళ్ళు అడిగింది గుర్తొస్తుంది. ఒక క్షణం మన ఆలోచనే
గుర్తు వస్తుంది తప్పని. ఆ తర్వాత క్షణం తర్వాత వాళ్ళు అడిగింది మనకి స్మరణలోకి వస్తుంది. అంటే ఏంటి, మన ఆలోచన ఎక్కడుందో మనం అక్కడే ఉన్నాము. ఇలాగే ఉంటుంది అంత్యకాలంలో కూడా. మరి ఎలాగా ప్రభావితుడు అవుతాడంటే, నిరంతరము నన్ను ధ్యానించిన వాడు అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. నిరంతరము నన్ను ధ్యానించిన వాడు అన్నప్పుడు ఇంకొక పాయింట్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలాగంటే ఏండి అస్మాను రాముడు కృష్ణుడు శివుడు అని అంటూ ఉండాలా, లేదా కృష్ణ పరమాత్మ అంటూ ఉండాలా నిరంతరము స్మరించడం అంటే? కాదు. నిరంతరము నువ్వేమి నమశివాయ నమో భగవతే వాసుదేవ నిరంతరం అనక్కర్లా. ఆ భావన నీలో ఉండాలి. భావన ఎలా ఉంటుంది? నేను పరమాత్మని, నాలో ఉన్న చైతన్యమే ఆ వాసుదేవుడు, నాలో ఉన్న చైతన్యమే ఆ ఈశ్వరుడు, ఆ చైతన్యమే నేను. ఇప్పుడు ఈశ్వర భావము వేరుగా లేదు, కలిసి ఉన్నదే ఈశ్వర భావం. ఈ భావనతో ఉన్నవాడు ఇదే భావనతో దేహాన్ని వదిలిపెడితే ఈశ్వరుడుగానే మారిపోతాడు, పరమాత్మగానే అవుతాడు అని చెప్తున్నాడు. అంటే ఆ భావనతో మళ్ళీ ఇక్కడ ప్రభావితుడు అవుతాడు అంటున్నాడు. అంటే ఏంటి, మళ్ళీ ఒకవేళ జన్మ తీసుకున్నా కూడా ఈ ఉత్తమ లక్షణాలతోనే జన్మ తీసుకుంటాడు, ఉత్తమమైనటువంటి జన్మనే పొందుతాడు. సో కాబట్టి ఏం చేయాలి, నిరంతరము పరమాత్మ భావనతోనే మన పనులు మనము చేసుకోవాలి. ఏది చేస్తున్నా పరమాత్మ భావనే ఉన్నది, ఒకటే పరమాత్మ, ఈ ద్వంద్వాలు లేవు. ఆ భావనతో పరమాత్మ భావనతో ఉంటే పరమాత్మని చేరతాము అలా చెప్తున్నారు. ఓకే, హరి ఓం.